గుడ్ మార్నింగ్. నేడు జ్యోత్స్న ఇవాల్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కొత్తగా 10 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 4 ఆర్థిక సవరణ బిల్లులతో పాటు కాలం చెల్లిన మొత్తం 120 చట్టాలను రద్దు చేసే బిల్లు, హోం, అణుశక్తి, విద్యుత్, రహదారులకు సంబంధించినటువంటి మరో 5 కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే రాజకీయ పార్టీల సభ్యులకు ఆయా పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇవాల్టి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఈ సమావేశాలు ఈసారి ఎలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి వివరాలపై ఆర్కే చెప్పండి. ఇవాల్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి అండ్ 10 బిల్లులకు సంబంధించి ప్రవేశపెట్టే అవకాశం ఉంది, ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఎస్ఐఆర్ కావచ్చు, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి కావచ్చు, అండ్ దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి కార్మిక చట్టాలు, కోడ్స్ ఏవైతే ఉన్నాయో లేబర్ కోడ్స్, వాటికి సంబంధించి పదే పదే ప్రస్తావించాలి అని పట్టుబడుతున్నటువంటి క్రమంలో ఈసారి సమావేశాలు ఎలా ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం 14 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధం కాగా ఓటర్ జాబితాపై ప్రత్యేక సమగ్ర సవరణపై నిలదీస్తామని విపక్షాలు ప్రకటించాయి. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, రైతుల సమస్యలను ప్రస్తావిస్తామని స్పష్టం చేశాయి. ఇక డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 15 రోజుల పాటు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. మొత్తం టోటల్ గా ఒక 15 డేస్ జరుగుతాయి. శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో భారీ సంస్కరణ ఏజెండాను ముందుకు తీసుకురానుంది. వీటిలో అణు ఇంధనం, సెక్యూరిటీస్, మార్కెట్ స్కోర్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్, అలాగే బీమా, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం, రాజీ చట్టాల సవరణ బిల్లులు ప్రధానంగా ఇందులో ఉన్నాయి. అణు ఇంధన బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రైవేటు, ప్రభుత్వేతర సంస్థలకు తలుపులు తెరవనుంది. దీన్ని స్ట్రాంగ్ గా ప్రతిపక్షాలు వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అత్యంత సున్నితమైన అణు ఇంధన రంగంలోకి ప్రైవేటు వారిని ఆహ్వానించడం ఎంతవరకు సురక్షితమనే ప్రశ్న ఉత్పన్నమవుతుండగా ఈ అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఉన్నత విద్యా రంగంలో అతిపెద్ద సంస్థగా చెప్పుకునే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు కూడా దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ సాంకేతిక విద్యా రంగాలను నియంత్రిస్తున్న యూజీసీ, ఏఐసిటిఈ, అలాగే ఎస్సిటిఈ స్థానంలో కొత్తగా ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతుంది కేంద్రం. దీనివల్ల ఉన్నత విద్యా రంగంపై కేంద్రం ఆధిపత్యం పెరిగి రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతున్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడున్న సెబీ, డిపాజిటర్స్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ చట్టాల్లో నిబంధనలను విలీనం చేసి ఏకీకృత కోడ్ తీసుకురావడానికి కేంద్రం సెక్యూరిటీస్ మార్కెట్ స్కోర్ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇది ఒక కీలకమైన బిల్లు అని కూడా చెప్పొచ్చు. ఈ బిల్లు కారణంగా అధికారులన్నీ సెబీ చేతుల్లో కేంద్రీకృతమవుతాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిని ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విపక్షాలు వీటిపై చర్చకు పట్టుబడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంట్ లో చర్చించాలని మెజార్టీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి. ఇక ఫైనల్ గా ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి దేశ భద్రత, విదేశాంగ విధానం అనే అంశంపై కూడా చర్చ జరగబోతుంది. మరి రైతుల సమస్యలు, అలాగే ఢిల్లీలో వాయు కాలుష్యం పైన చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాలపై చర్చించేందుకు సుముఖంగా లేదనే విషయం అఖిలపక్ష సమావేశంలో అర్థమైందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఇక ఎస్ఐఆర్ పై చర్చ చేపట్టాల్సిన తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది. మరి ఈ విషయంలో ఎంత వరకు ఈ అంశాన్ని ఇక్కడ చర్చిస్తారనే అంశం కూడా తెలుస్తుంది. మరోవైపు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఈ విషయంపై విపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని చెప్పారు. విపక్షాలు అనేక అంశాలు ప్రస్తావించాయి. అందులో ఎస్ఐఆర్ ఒకటి. ఎస్ఐఆర్ అంశంపై పార్లమెంట్ ను సాగనివ్వబోమని ఏ పార్టీ కూడా చెప్పలేదు. అలాగే ఎవరైనా బయటకు చెప్పి ఉంటే దాన్ని సామూహిక ప్రకటనగా భావించడానికి వీలు లేదని కూడా ఆయన పేర్కొన్నారు. శీతాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని తాను చూస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. మరి ఈ మేరకు ప్రభుత్వం కూడా కొన్ని విపక్షాలు సహకరించాలి అని.
రైట్ రైట్ రామకృష్ణ. రైట్, ఇవాల్టి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తానికి విపక్షాలు ముఖ్యంగా ఎస్ఐఆర్ కావచ్చు, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి కావచ్చు, కార్మిక చట్టాలు సవరించినటువంటి వాటికి సంబంధించి కావచ్చు చర్చించాలి అని పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. ఈ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి.